అని నేను 2 పాయింట్స్ మీ దగ్గర తీసుకొని వస్తాను. ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగి రోడ్లో కనుక పడిపోతే హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి కూడా ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కదా, కేసులు వస్తాయని. అలాంటి పరిస్థితుల్లో ఒక 108 వ్యవస్థ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఒక 104 వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల కోసం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా సగర్వంగా ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే హాస్పిటల్లో చూపించుకుంటున్నారో అక్కడే ఒక పేదవాడు కూడా చూపించుకోవాలన్న ఆలోచనతో ఒక ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అలానే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం. కానీ అలానే మెడికల్ కాలేజెస్ బాగా ఉన్నప్పుడు వాటిలో రీసెర్చ్ అవన్నీ కూడా జరుగుతాయి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్ని ఉండొచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఏకంగా 17 మెడికల్ కాలేజెస్ ని, ఒక్కొక్క మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది ఈ కేవలం ఈ 5 సంవత్సరాల టెన్యూర్ లో 2 సంవత్సరాల పాటు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలలోనే 17 కొత్త మెడికల్ కాలేజీలు, అంతకుముందున్న కాలేజీలు అరౌండ్ 10 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రారంభించింది ఏం లేదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రారంభమైనవి ఉన్నాయి. సో ఇంత రిఫార్మ్స్ తీసుకొని వచ్చినారు. అలానే పల్లెల్లో కానీ ఈ హాస్పిటల్స్ తీసుకురావడం, హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా రెనోవేట్ చేయడం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి అందులో డాక్టర్గా చదువుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు బాగుంటుంది అన్న ఆలోచనతో, ఎన్టీఆర్ అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటిది, ఒక మంచి కళాకారుడు, ఒక మంచి వ్యక్తి, ఒక సీఎంగా ఆయన తెలుగు జాతికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. అందుకనే ఎన్టీ రామారావు గారిని కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఆయన పేరు అంటే మనకి నడిబొడ్డున ఉన్నటువంటి ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరుని పెడుతూ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి టోటల్ రిఫార్మ్స్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ జరిగినాయి. కాబట్టి పైపొచ్చి ఆయన డాక్టర్ కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయం తప్పు అని కొంతమంది మాట్లాడతారు. ఎలా తప్పు అవుతుంది? చేశారు, సరే లేదు మీరు మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. కేవలం దానికి సంబంధించి విధ్వంసాలన్నీ చేస్తా ఉన్నాను చెప్పగలరా? అంటే రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టాలన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి దానికి అర్హతలు ఉన్నాయన్నది వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. వచ్చాను, మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఫైట్ చేస్తాం. ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఫైట్ చేస్తాం. చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు, ఒక ప్రొఫెసర్స్గా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది. వైస్ ఛాన్సలర్ కావడం అనేది ఒక అల్టిమేట్ పొజిషన్ అనమాట. సో ఆ పొజిషన్కి చేరుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. సరే అయ్యారు. అయినప్పుడు ఛాంబర్స్లోకి వెళ్ళి, ఇక్కడ మీరు కూడా చూసారు నెల్లూరులో శిలాపలకాలు అప్పుడు పేర్లు ఉంటే పగలగొట్టడం కానీ లోపలికి వెళ్ళి గొడవ చేయడం కూడా నెల్లూరులో కూడా చూసాం. సరే ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి కొడక అని చెప్పి మాట్లాడింది, నేను నా కొడుకు రక్షిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ధైర్యంగా ఎవరు మాత్రం చేస్తారు? ఏదో ఒక చిన్న అలిగేషన్ పెట్టి తీసుకెళ్లి జైల్లోకి వేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు బయట తీసుకొని వస్తారు? వాళ్ళకున్న పెరుగంతా పోదా? ఏదో పద్ధతిగా 8 సంవత్సరాల పాటు ఒక ప్రొఫెసర్ అనే గౌరవం ఉన్నప్పుడు తీసుకెళ్లి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న ఏదో ఒక ఆరోపణ తీసుకొని వచ్చి జైల్లో కనుక పెట్టగలిగితే వాళ్ళ జీవితాన్ని కృషించిన చనిపోతారు. సో అలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రెషర్ చేసి మనకి ఏం అక్కర్లేదు మీరు రాజీనామా చేసి అంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ వారందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళొక సంస్కారం కలిగిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితి చేయలేక రాజీనామా చేయడం కూడా జరిగింది. మా స్వార్థం కొంత ఉంటుందని మీరు అనుకుంటే దానికి నేను మీ మాటను కొట్టేయడానికి నేనేం సాహసించాను. నేను డెఫినెట్గా నేనైతే ఒకటి అనుకుంటాను, ఇదే ఇష్యూని ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పలు సందర్భాల్లో కూడా నేను ప్రస్తావించినాను. కానీ శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు దానికి స్టేట్ లెవెల్ ఎలివేషన్ అనేది వస్తుంది. సో ఈ సందర్భంగా నేను ఈ ఒక్క పాయింట్ కాదు, ఇంకా మిగతా కొన్ని పాయింట్స్ కూడా నేను మాట్లాడాను. కానీ ఈ పాయింట్కి సంబంధించి వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి సివిఆర్టీ ద్వారా లోకేష్ గారు ఇంటరప్ట్ చేయడం, లోకేష్ గారు అక్కడ గట్టిగా మాట్లాడడం వల్ల దానికి ఒక ఎలివేషన్ వచ్చింది. కానీ ఆయన కనుక ఆ విధంగా చేయకుండా ఉంటే ఇది అన్ని పాయింట్స్లో ఒక పాయింట్కి వెళ్ళిపోయి ఉండేది. సో కాబట్టి దానికి అవతల వాళ్ళు ఇచ్చినటువంటి తీరును బట్టే జరిగింది. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని. డెఫినెట్గా రాజకీయాలు అయిన తర్వాత ఆలోచనలో ముందుకు వెళ్ళడం అన్నదే కరెక్ట్. అలా చేయకపోతేనే అతను రాజకీయ నాయకుడు కాదని నేను అనుకుంటాను. డెఫినెట్గా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కానీ దేనైనా కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి శాసనమండలి సాక్షిగా ప్రయత్నం చేయడం కూడా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 50 సీట్లు శాంక్షన్ చేయించినారు. ఒక సీటు ఈరోజు
ఎంత ఖర్చు అవుతుందన్నది తెలుసు. ఎంబీబీఎస్ సీట్ అయితే సుమారుగా ₹1,00,00,000 దాకా అవుతుంది ఒక ప్రైవేట్ సీట్ తీసుకోవాలంటే. అదే పీజీ సీట్ అయితే 3 కోట్ల దాకా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేద బిడ్డలు చదువుకునే దానికి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చి వాటిల్లో కొన్నింటిని లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది. కొన్నింటిని ఈ సంవత్సరం ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఏ కాలేజీ పెట్టాలన్నా కూడా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజెస్ కూడా మేము ఇవన్నీ కూడా 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పుకుని అఫిడవిట్ ఇస్తే డెఫినెట్ గా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది పర్మిషన్ ని. చేసినప్పుడు వాటిని ఈ టైంలో వాటిని కరెక్ట్ చేసుకోగలగాలి. ఇవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి. అలాంటిది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయన్నప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చి 50 సీట్లు ఇచ్చి 50 మంది కుటుంబాలకు సంబంధించి 50 మంది డాక్టర్లని మనం తయారు చేసుకునే అవకాశాన్ని మనం కోల్పోయినాం. సో దానికి సంబంధించి అఫిడవిట్ ఇవ్వకుండా మేము ఈ సంవత్సరం కాలేజీని రన్ చేసే ఆలోచన లేదని గవర్నమెంట్ చెప్పినప్పుడు ఎంత మనోవేదన పడ్డారో ప్రజలు అన్నది మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడి ఆ మెడికల్ కాలేజీని ప్రారంభించాం. సుమారుగా ఒక 500 నుంచి 800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్తో ఆ కాలేజీని స్టార్ట్ చేసినప్పుడు అది చేతి దాకా వచ్చినప్పుడు ఆ కాలేజీని స్టార్ట్ చేయకుండా గవర్నమెంట్ వదిలేస్తే చాలా మంది బాధపడ్డారు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. సో దీన్ని లాస్ట్ టైమే మేము ప్రస్తావించడం కూడా జరిగింది. అసలు యూనివర్సిటీస్ ని ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలా అన్న లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది. అయితే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి సామాజిక వర్గాలు అంటున్నారు. నేను మీకు క్లియర్ గా ఒక పేపర్ కూడా ఇస్తాను. ఆ పేపర్ ఒకటి షఫీ గారు ఇవ్వండి. అందరూ కూడా సుమారుగా 20 మంది ఉంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 7 మంది దాకా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం, ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ నేను సామాజిక వర్గంతో సహా నేను మీకు ఇస్తాను, చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంటారు. మనం అందరికీ సమాన న్యాయం చేయాలని. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మీరు విన్నారా సామాజిక వర్గ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని ఏకైక లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు ఈ డేటా కూడా నేను మీకు ఇస్తాను. ఇదే విధంగా మీకు అసలు మనకు హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా ఒక 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. హెల్త్ యూనివర్సిటీ, అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ యాక్చువల్గా హైయర్ ఎడ్యుకేషన్ కిందకి లేవు, స్టేట్ రావు. వాటిని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కూడా రిజైన్ చేయించినారు ఇదే నెలలో. సో ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ గురించి అది చెప్తా ఉన్నారు. సో కొన్ని దగ్గరలో రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తారు కాబట్టి పెట్టుకుని ఉండొచ్చామో కానీ అది ఎక్కడ కూడా పొలిటికల్ గా సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ తో అయిన సందర్భం అయితే కాదు. క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది చూడండి. వాళ్ళు గనక ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకన్నా కూడా ఇచ్చినారు అని చెప్తే, నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 కానీ అంతకుముందు టర్మ్ లో కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చినారు. నేను దాని గురించి మాట్లాడట్లా. ఈ టైంలో ఒకవేళ 1 or 2 మెంబర్స్ వాళ్ళలో ఏదైనా రిలేషన్ ఉంటే ఉండొచ్చు, నేను దానికి కాదని చెప్పట్లా. మొత్తం 19 యూనివర్సిటీస్ కి వైస్ ఛాన్సలర్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర బంధుత్వాలు వస్తాయి. సో ఒకరు అలా ఎవరైనా బంధుత్వాలు కలిగిన వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా సెలెక్ట్ అయి ఉండొచ్చు. అయితే మీరు చూడాల్సింది ఇక్కడ ఏంటంటే వారు క్వాలిఫైడా కాదా, వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా. హైయెస్ట్ ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళనే సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఆ కోణంలో చూడాలి. కానీ ఎక్కడో వారికి ఒకరికి మొత్తం మీద బంధుత్వం అనేది సరే, ఒకరికి బంధుత్వం ఉంది, వాళ్ళ దగ్గర చేయిస్తారు. మిగతా 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తా ఉంటే మీరు ఎందుకు నిద్రలేలా? ఇది మంచి పద్ధత? ప్రపంచం అంతా కూడా చూసిందిగా. ఈ ఉన్నత విద్యా వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోతా ఉంది, ఏ విధంగా దారితీస్తా ఉందని అర్థం చేసుకోలేదా? కాబట్టి ఏదో ఒకటి అలా పేర్లు చెప్పి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా మొత్తం వ్యవస్థనంతా కూడా మేము ఇదే విధంగా దారితీస్తామని చెప్తే అది మంచి పద్ధతి కాదని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నాను.